హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి. ఈవినింగ్ స్నాక్స్గా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి సైడ్ డిష్ లాగా చేసేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్లో మైసూర్ బజ్జీలు చేసి చూపిస్తానండి. మైసూర్ బోండాలు అని కూడా అంటారండి. మైసూర్ బోండాలని ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మైసూర్ బోండాలు. ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు చాలా తొందరగా ఇలాంటి రెసిపీ చేసి పెట్టామంటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి లోపల ఎంత బాగా వచ్చిందో. ఇలా 2 చట్నీలు కూడా చేసేసుకుని హ్యాపీగా తినేయచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. చూడండి పెరుగు నేను 3/4 కప్పు పెరుగు తీసుకున్నానండి. చిక్కగా ఉన్న పెరుగు, కొద్దిగా పులిచిన పెరుగు తీసుకోండి. పులిచిన పెరుగు అయితేనే బాగుంటుందండి ఫ్రెష్గా ఉన్న దానికన్నా. వంట సోడా అండి, వంట సోడా కొద్దిగా ఎక్కువే పడుతుందని ఒక 1/2 టేబుల్ స్పూను వంట సోడా తీసుకున్నాను. రెండింటిని బాగా మిక్స్ చేయాలండి. వంట సోడాతో పెరుగు బాగా మిక్స్ చేసామంటే పెరుగు అనేది యాక్టివేట్ అయ్యి బబుల్స్ ఫామ్ అవుతుందండి. ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలండి. చూడండి పెరుగుని వంట సోడాని ఇలా బాగా మిక్స్ చేసామంటే ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి బాగా వస్తాయండి. మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసేయండి. చూడండి బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత బాగా. ఇప్పుడు మనకి వంట సోడా వల్ల బాగా యాక్టివేట్ అయిందండి. ఫ్లఫీగా రావడానికి ఇదే రీజన్ అండి. తర్వాత పిండి యాడ్ చేసేసుకుందాం. నేను ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు మైదా తీసుకున్నానండి. మీరు మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి అయినా తీసేసుకోవచ్చండి. నేను 3/4 కప్పులు తీసేసుకున్నాను. పెరుగు 3/4 కప్పు తీసుకున్నాం కాబట్టి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకోవాలండి బాగా. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న పెరుగుతోనే పిండికి సరిపోదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే కలిపేసుకుందామండి. మనము సుగుండలు చేసుకుంటాం కదండి, అలా ఉండాలండి పిండి అనేది. మీరు ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి బోండా అనేది అంత బాగా వస్తుంది. కొద్దిగా బంకగా ఉంటుంది కదండి మైదా. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా పలుచగా చేసేసుకోకండి. చూడండి ఈ విధంగా చేతులు ఇలా పెట్టేసుకుని ఇలా బాగా ఇలా కలుపుకోండి. వేళ్ళతోని ఇలా బాగా పిండిని ట్విస్ట్ చేస్తూ కలుపుకోవాలండి. చూడండి ఫింగర్స్తో ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా బాగా ట్యాప్ చేసామంటే పిండి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఏర్పడతాయండి. కొద్దిగా జీలకర్ర అండి, పిండి బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకున్నాము. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని తీసేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ముక్కలండి. కావాలంటే దంచేసుకొని కూడా వేసుకోండి. అలాగే అల్లం ముక్కలండి వేసేసుకుని మరొకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేయకూడదండి, ఇలాగే బాగుంటుంది. పచ్చిమిర్చి, అల్లము అంతా మొత్తం పిండికి పట్టేలా కలిపేసుకోవాలండి బాగా. ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఒక 10 minutes పక్కన పెట్టేసుకుందామండి. ఒక మూత మూసి పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి నేను ఒక 10 minutes పెట్టేశాను. ఎయిర్ బౌల్స్ అనేది ఫామ్ అయ్యి పిండి చక్కగా పులిసి ఉంటుందండి. మనం పుల్లటి పెరుగు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు బోండాలు వేసేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇలా గుంతగున్న ప్యాన్ తీసుకోండి. వెడల్పుగున్నదైతే మనం బోండా వేస్తే అంత పర్ఫెక్ట్గా రాదండి. కొద్దిగా గుంతగున్న బాణలలోకైతే
బాగా వస్తుందండి. మనం వేసిన బోండా అనేది మిడిల్లోకి వెళ్ళి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి సైడ్లో నుంచి ఇలా తీసేసుకుని వేసేసుకోండి రౌండ్స్గా. చూడండి మిడిల్లోకి వేసామంటే ఆ మధ్యలో కుంత అనేది ఉంటుంది కదా, పర్ఫెక్ట్గా అలాగే వస్తుందండి బోండా షేప్ అనేది. మీరు ఎక్కువగా లూజ్గా కలిపేసుకున్నారంటే సరిగ్గా రాదండి, షేప్ అవుట్ అయిపోతుంది. కొద్దిగా చూసుకుని థిక్గానే ఉండాలండి, మరీ పలుచగా కాకుండా పిండి బ్యాటర్ అనేది. రెండు సైడ్లు బాగా కాల్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ కాల్చుకోవాలండి. కాలిపోయిన వాటిని తీసేసుకుందామండి. ముందుగా వేసినవి కొద్దిగా తొందరగా కాలిపోతాయి కదండి, చూసుకుని తీసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి. మరో వాటి కూడా వేసేసుకుందాం. చూడండి మనం వేసిన వెంటనే ఎంత బాగా పైకి అనేది తేలుతుంది కదా. ఇది కొద్దిగా మనం ఆయిల్లో వేసుకోవడమే కష్టంగా ఉంటుందండి. ఇలా రౌండ్స్ చేసేసుకుని మనం మామూలుగా స్వీట్ చేసుకుంటూ ఉంటాం కదండి, సుగీలు అలా వేసుకోవాలండి. అలవాటు లేని వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వేసేసుకోండి. చూడండి ఒక సైడ్లో మనం తొందరగా కాలిపోయాయండి. ఫస్ట్ వేసినవి తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా కాలిపోయాయి. మనము ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా బాగా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా పిల్లలకి పెట్టేస్తానండి. చూడండి పర్ఫెక్ట్ షేప్తో ఎంత బాగా వచ్చాయో. తుంచి చూపిస్తే చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయి. ఇలా 2 చట్నీలు చేసేసుకున్నానండి నేను, పల్లీ చట్నీ అలాగే పుదీనా చట్నీ. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో ఉంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.